హైదరాబాద్ మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి ట్రావెల్స్ బస్సుల ద్వారా హైదరాబాద్కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాయి చరణ్తో పాటు అతని నుంచి డ్రగ్స్ కొంటున్న నలుగురు వ్యాపారుల్ని నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. గతంలోనూ సాయి చరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్తల మాలిక్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 50 మందికి నగరంలో సాయి చరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్తో పాటు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం నగరాల్లోనూ సాయి చరణ్ డ్రగ్స్ రాకెట్ విస్తరించి ఉందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి ట్రావెల్స్ బస్సుల ద్వారా హైదరాబాద్కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాయి చరణ్తో పాటు అతని నుంచి డ్రగ్స్ కొంటున్న నలుగురు వ్యాపారుల్ని నార్కటిక్ పోలీసులు పట్టుకున్నారు. గతంలోనూ సాయి చరణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్తలు మాలిక్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 50 మందికి నగరంలో సాయి చరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం నగరాల్లోనూ సాయి చరణ్ డ్రగ్స్ రాకెట్ విస్తరించి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ లో మరొకసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ముఖ్యంగా మాదాపూర్ లో మరొకసారి పోలీసులు డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఈ డ్రగ్స్ ని తీసుకొస్తున్న సాయి చరణ్ అనే వ్యక్తిని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ ని చిన్న చిన్న ప్యాకెట్ లో పెట్టి ఏదైతే ట్రావెల్స్ డ్రైవర్స్ కి సాయి చరణ్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి ట్రావెల్ ద్వారా ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. నలుగురు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వ్యాపారవేత్తలతో పాటు సాయి చరణ్ ను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. సాయి చరణ్ నుంచి MDMA డ్రగ్స్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు మాలిక్, లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం అయితే ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. గతంలోనే సాయి చరణ్ అయితే డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా గతంలో సాయి చరణ్ డ్రగ్స్ అమ్ముతున్నప్పుడు కూడా పట్టుకోవడం జరిగింది. 50 మంది వ్యాపారవేత్తలకు ఏదైతే సాయి చరణ్ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే గుర్తించారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ లో వ్యాపారవేత్తలకు అయితే ఈ డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా రాజేశ్వరి ట్రావెల్స్, GVR ట్రావెల్స్, స్టార్ట్ ట్రావెల్స్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఎవరైతే సాయి చరణ్ అనే వ్యక్తి ఉన్నారో ఇతను ఏదైతే డ్రగ్స్ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఏదైతే నైట్ టైమ్ బస్ ట్రావెల్స్ అంటే ప్రైవేట్ బస్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో రాజేశ్వరి ట్రావెల్స్, GVR ట్రావెల్స్, స్టార్ ట్రావెల్స్, చెర్రీ ట్రావెల్స్ ఇలా పలు ట్రావెల్స్ డ్రైవర్లు అయితే ఏదైతే వాళ్ళకి ఇచ్చే ఇక్కడ నుంచి వైజాగ్ కి రవాణా చేస్తున్నాడో అక్కడ కొంతమంది వ్యాపారవేత్తలకు ఈ డ్రగ్స్ అయితే సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇదే తరహాలోని గతంలో కూడా సాయి చరణ్ ఇలా డ్రగ్స్ అమ్ముతూ కూడా గతంలో కూడా పట్టుబడ్డాడు. అలాగే మరొకసారి ప్రస్తుతం సాయి చరణ్ పేరు అయితే తెరపైకి వచ్చింది. ఇతను ఒక ట్రావెల్స్ బస్సుల ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అలాగే ఇతనితో పాటు ఒక నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఎవరైతే వ్యాపారవేత్తలు మాలిక్, లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యాలను కూడా ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే ఈ బస్ ద్వారా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా గుర్తించడంతో పక్కా నిఘా అయితే పెట్టడం జరిగింది. పక్కా నిఘాతోనే ప్రస్తుతం ఏదైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు అయితే ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఇంకా ఎవరికైతే సప్లై చేస్తారో ఇంకా అలాగే డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం విచారించే పనులు అయితే ఉన్నారు. గాయత్రి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.